అమ్మా లోషన్ ఇవ్వు. తాగడానికి ఏమన్నా తెమ్మంటారా? నాకేం అక్కర్లేదు. నీళ్ళు ఎక్కడా? పైన టీవీ చూస్తుందమ్మా. కాటన్ ఇవ్వు. తినడానికి ఏమైనా పెట్టావా? రొట్టె పాలు అడిగిందమ్మా, ఇచ్చాను. చేతికి ఏమైందమ్మా? నొప్పిగా ఉంది. ఏమైనా గుచ్చుకుని ఉంటుంది. ఉండు తీస్తాను. స్టూడియో నుంచి నువ్వు మీ నాన్నకు ఫోన్ చేశావా? ఎవరు చెప్పారు? నాకంతా తెలుసు. ఎందుకు ఆయనతోటి మాట్లాడతావు? బోర్ కొడుతుంది, వచ్చి తీసుకెళ్ళండి డాడీ అని చెప్పాను. మీ నాన్న చాలా మోసగాడమ్మా. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. లేదు, ప్రేమగానే మాట్లాడారు. అవును, చాలా ప్రేమగా మాట్లాడతావు. అబ్బా, నొప్పిగా ఉంది మమ్మీ. నువ్వు కదలకుండా ఉండు. అన్ని వేషాలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి. ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్న వేరేదాన్ని ఉంచుకున్నాడే, అది తెలుసా నీకు? లేదు, వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. అది కూడా చెప్పాడా? బుద్ధి లేకపోతే సరే. ఏ, నువ్వు కూడా అశోక్ అంకుల్ని పెళ్లి చేసుకుంటావంటగా? నాన్సెన్స్. ఎవరు చెప్పింది నీకు? పేపర్లో చూసా, ఫోటో కూడా ఉంది. మమ్మీ, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నువ్వు నా ప్రాణం. మనల్ని ఎవరు విడదీయలేరు. నేనెప్పుడు నీతోనే ఉంటాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ రేణు, ఇట్స్ మీ. ఎవరు? నేను. హాయ్ అశోక్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వెప్పుడొచ్చా? జస్ట్ నౌ. నెక్స్ట్ వీక్ కదా షెడ్యూల్ అవుతుందని చెప్పావు. నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసా. అబద్ధం. నిజంగా మన ఇద్దరికి ఎప్పుడు పెళ్లి అవుతుందా, ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుతుందా అని ఉంది నాకు. ఏయ్ రేణు, నిజంగా ఐఎమ్ వెరీ సీరియస్. మన పెళ్లి ఎప్పుడు? హలో రేణు, త్వరలోనే చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకలా అనిపించట్లేదా? నేను కూడా. నిజమా? అయితే ఇప్పుడే చేసేసుకుందాం. నీకెప్పుడు ఈ పెళ్లి కోలేదా? అయినా ఏం లాభం? ఆహా, పాపం దీనికోసమని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావా? ఎక్కడ కలుద్దాం? I'll come, sure. అయ్యో, వెళ్ళవయ్యా. పులి భలే ఉన్నారా నువ్వు? ఓ ఓటా సింగ్, ఖానా రెడీ, అందరూ. అమర్, పులి అంతా ఓకే. త్వరగా రండి, త్వరగా. టాయ్ టొట్టడాయ్. ముదుర్రా నువ్వు. రా వెళ్దాం, రా.
నీలు ఇదిగో తాళం ఈ కార్. త్వరగా రా. నాన్సీ అన్న స్టార్ట్ చేయి, నా స్టార్ట్ చేయి. చెప్పినట్టే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే. ఇంకేముంది, నా ₹1,00,000 వచ్చినట్టే. లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోదాం. ఇదే స్పాటు, జాగ్రత్తగా చూడు. మామ మంచి చోటే చూసావు, కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా, ఊరికకి డౌట్ వస్తుంది. 1 గంటకి గురక భోజనానికి పోతాడు. మనం కారులో పాపని ఎత్తుకుపోదాం అన్నావు. గురకగాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. మన ప్లాన్ అమలు చేద్దామా? అచ్చి నోరు మీరా. ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గంజాయి పిచ్చోడురా. ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు. వర్కౌట్ అయ్యేటట్లేదు. చూద్దాం. మన ఇద్దరం ఆ పాపని ఎత్తుకెళ్ళాక లెటర్ ఏమన్నాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? నేను లోపలికి పోయి ఒకసారి గాలించిరానా? నువ్వు అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. వాడు నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే, టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు, మన్నే చూస్తున్నాడు రా. ఏయ్, ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి. పోతున్నాం సార్. ఆ. వీడి ఇంటికి ఇంకో కుక్కలాగా ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు. నువ్వు కారు బాగా నడుపుతున్నావే, నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు, నీ కారు నడపడం రాదా? ఆహా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. కూలింగ్ గ్లాస్. అమర్, నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్, ఇటు పోదాం. అమర్, ఈ తోటలోకి పోదాం. హాయ్, మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా, కారు తోడడం రాదంటే ముందే చెప్పొచ్చుగా. నేను చూస్తే గానీ కదలట్లేదు. చే, బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఉంది. ఉందిగా. చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీళ్ళు కాసులది. కాసులా? అదేనమ్మా, డబ్బు, మనీ. పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా? బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీ వల్లేరా. కుక్క. నేనేం చేశాను? నీళ్ళు వల్లే ఇదంతా. ఏ నీళ్ళు, నా వల్ల కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాడిని కదా. ఆ మొహం చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమన్నా బొద్దుందా నీకు? అంటే ఏడుపు ఒకటి, ఏడుపు మొహ. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు?
నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు. ఉంటే తెచ్చుండేదాన్ని. నీలు అదంతే, అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. వాటిని చూసుకుంటాడంట, చూసుకుంటాడు. గాడిదన కొడక వకాలతో ఒకటి.